వయసును పరపతిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతుంటే ప్రశ్నించిన పోలీసు అధికారులను ఇరికించాలని చూస్తున్నారు. సమాజం విప్లవాత్మక మార్పుల వైపు అడుగుపెడుతున్న తరుణంలోనూ తక్కువ జాతి కులాల వాళ్లు అంటూ నోటికొచ్చినట్లు తిడుతుంటే విచారించే డీఎస్పీనే దాడి చేయబోయారని గుండెనొప్పి అంటూ వ్యాపారవేత్త ఆస్పత్రిలో చేరి అలజడులు రేపుతున్నారు. ఈ రకంగా వ్యవహరిస్తే శాంతి భద్రతలు కాపాడాల్సిన కాకీలు ఏ రకంగా విధులు నిర్వహించాలి? అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి ఏ దేవుడు దిగిరావాలి? తోడబుట్టిన వాళ్లు కూడా తన పాపాలు భరించలేక లబోదిబోమంటున్నారు. నర్సరావుపేటలో అసలేం జరుగుతోంది? ఆ పెద్ద మనిషికి కాపు కాస్తున్న కుల సంఘ పెద్దలను ఆయనెలా మభ్యపెడుతున్నారు? ఈ డీటెయిల్స్ పై చర్చిద్దాం. బత్తిన నాగేశ్వరరావు వ్యాపారవేత్త. అతడు ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించడంతో నర్సరావుపేట వన్ టౌన్లో కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ హత్య కేసు ఫైల్ అయింది. దీంతో డీఎస్పీ నిందితుడైన నాగేశ్వరరావును విచారించేందుకు కబురు పంపారు. ఎన్నిసార్లు చెప్పినా నాగేశ్వరరావు పోలీసు పిలుపును లెక్క చేయలేదు. దీంతో నాగేశ్వరరావును తన కార్యాలయానికి పిలిపించుకుని ఎంక్వైరీ చేశారు. విచారణ జరుగుతుండగానే తనపై దాడి చేశారని, తనకు గుండెనొప్పి వచ్చిందని అక్కడే కుప్పకూలిపోయాడు నాగేశ్వరరావు. ఇంకేముంది, మా నాన్నపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ కొడుకు మీడియా ముందు వాపోయారు. గుండెనొప్పి వచ్చి నర్సరావుపేట ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఉండడం గమనార్హం. అయితే అభంశుభం తెలియని తమ కుల పెద్ద బత్తిన నాగేశ్వరరావుపై దాడి చేశారని డీఎస్పీపై కాపు కుల సంఘ పెద్దలు ఏలూరి ప్రసాద్ ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు ఇదంతా డీఎస్పీకే కళంకంగా మారింది. విధి నిర్వహణలో నిందితుణ్ణి ప్రశ్నించడమే డీఎస్పీని ఇరకాటంలో పెట్టింది. అయితే బత్తిన నాగేశ్వరరావు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు ప్రభాకర్రావు వెర్షన్ ఇప్పుడు నాగేశ్వరరావు అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది. నా పేరు బత్తిన ప్రభాకర్రావు అండి. మా నాన్నగారి పేరు బత్తిన కోడేశ్వరరావు గారు. మేము ఉమ్మడి కుటుంబం అండి. 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు అండి. బత్తిన నాగేశ్వరరావు అతను మా పెద్దన్నయ్య. అతను మాట్లాడేది మటుకు తప్పుడు కేసులు అనేది మటుకు అది అతనికి కరెక్ట్ కాదు. ఎందుకంటే అతనే తప్పుడు కేసులు అనేది పెట్టడంలో దిట్టండి. మేము ఆస్తి పార్టీషన్ సూట్ వేసి వైజాగ్లో ఉన్న బత్తిని గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో అటాచ్మెంట్ పెట్టి దానికి సంబంధించిన కస్టమర్లకు తెలియజేయడానికి వెళ్ళి బ్యానర్ కడితే టెస్పాస్ కేసు పెట్టి మమ్మల్ని లోపల అరెస్ట్ చేయించాలని చాలా ప్రయత్నం చేశాడండి. సరైన సాక్ష్యాధారం లేకపోవడంతో ఆ కేసుని కోర్టుకి మళ్లించి మమ్మల్ని 3 సంవత్సరాలు వాయిదాలు దిప్పించాడండి. రెండవది, నేను నా భార్య దాడి చేశామని ఒక తప్పుడు కేసు పెట్టాడండి. అతను ఉద్దేశపూర్వకంగానే చేస్తాడండి. అయితే ఆ తప్పుడు కేసు అనేది దాంట్లో మటుకు నాగేశ్వరరావు విషయంలో మటుకు మనం అది పరిగణించకూడదండి. కన్న తండ్రిపైనే మా అన్న నాగేశ్వరరావు చేయి చేసుకున్నప్పుడు ఈ పెద్దలు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. తమ చిన్న తమ్ముడు శ్రీనివాసరావు 2006లో అనుమానాస్పదంగా చనిపోయాడు. దాని వెనుక నాగేశ్వరరావే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవాళ నేను అడుగుతున్నాను, కన్న తండ్రి మా బత్తిని కోడేశ్వరరావు గారిని బత్తిన నాగేశ్వరరావు గారు మెడబెట్టుకుని కొట్టినప్పుడు ఏ కాపు నాయకుడు రాలేదు. నా మీద కేసులు పెట్టి మధ్యరాత్రి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మా అబ్బాయి చదువుకు డిస్టర్బెన్స్ చేసినప్పుడు నేను ఏలూరు ప్రసాద్ గారికి కూడా నిర్ణయించాను, కాపులకి అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పేసి ప్రతిసారి రోడ్డు మీదకి వస్తున్న ఏలూరు ప్రసాద్ గారికి కానీ, కాపు పెద్ద నాయకులు కానీ, మా కుటుంబానికి ఇలా మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు కానీ, మా వెంకన్న కానీ, మా మూడో అన్నయ్య గారు కానీ, వాళ్ళు మూడో అన్నయ్య చనిపోయారు. అతనికి ఆస్తిపాస్తులు లేవు, షేర్స్ ఉన్నాయండి. ఆ షేర్స్ కూడా బలవంతాన నాగేశ్వరరావు గారు ఎండాస్మెంట్ చేసుకున్నారు. ఆ విషయం మేము ఏలూరు ప్రసాద్ గారికి, పోలీసు మన కాపు సంఘంలో కూడా అందరికి పెట్టాము. మేము దయచేసి ఒకటే చెప్తున్నాం, ఏలూరు ప్రసాద్ గారు నాగేశ్వరరావు గారికి జరిగిన అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసి కాపులకు న్యాయం చేస్తామన్నారు. కాపుల్లో నేను ఒక భాగస్తుడిని, నేను ఆయన తమ్ముడినే, నేను కూడా కాపునే, నాకు కూడా న్యాయం చేయమని ఏలూరు ప్రసాద్ గారిని, కుల పెద్దలని అందరినీ ప్రత్యక్షంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కుల సంఘ పెద్దలు తనకు జరిగిన అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని బత్తిన ప్రభాకర్రావు ప్రశ్నిస్తున్నారు. సొంతింట్లోనే ఇంత నేరపూరితమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తిని ప్రశ్నించే వెసులుబాటు పోలీసులకు లేకుండా పోయింది. ఎస్సీ ఎస్టీ కేసు మరియు 307 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి నేను డిఎస్పీ గారి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను. అందులో భాగంగా దాంట్లో బత్తిన నాగేశ్వరరావు అనే వ్యక్తి A1, బత్తిన వాళ్ళ అబ్బాయి A2, వాళ్ళని నోటీస్ పంపించాము ఇంటికి. వాళ్ళు నోటీస్ తీసుకోకుండా తిరస్కరించారు. దాని మీద ఇప్పుడు మళ్ళీ సెకండ్ నోటీస్ పంపించాము. నోటీస్ తీసుకోకుండా వాళ్ళు వచ్చి మా మీద ఏం కేసు ఉంది, ఎందుకు పిలిచారని చెప్పి అడిగారు. నోటీస్ తీసుకోండి చెప్తామని చెప్పాము. నోటీస్ తీసుకోకుండా వెళ్ళిపోయి మేము లాయర్ని తీసుకొని వస్తామని వెళ్ళారు. అది జరిగింది. చట్టానికి కామన్ మ్యాన్, కాస్ట్లీ మ్యాన్ అని తేడాలుండవు.
తప్పు చేస్తే సీఎం అయినా సీఎం కొడుకైనా శిక్ష అనుభవించాల్సిందే. రోడ్లపై అల్లర్లు జరిగినా, ప్రమాదాలు జరిగినా, మొంతా తుఫాన్ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రజలకు అండగా నిలిచేది పోలీసులే. తక్కువ కులమంటూ ఓ వ్యక్తిని నోటికొచ్చినట్లు తిడితే దానిని ప్రశ్నించిన డీఎస్పీపై ఎదురు ఆరోపణలు చేస్తే సమాజాన్ని రక్షించేందుకు ఎవరు ముందుకొస్తారు? పరపతి ఉన్నవాళ్లు తప్పు చేసినా వారి జోలికి రాకుండా పోలీసులు ముఖం చాటేయాలా? ఇలాగైతే అంబేద్కర్ ఆశించిన సమాజం సాధ్యమవుతుందా? ఒక వివాదంలో తగువు తీరాలంటే నిరపరాధికి న్యాయం జరగాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అది విచారించాల్సిన అధికారుల చేతులు కట్టేయాలని చూస్తే ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. గర్వంతో పేట్రేగిపోయే వాళ్లకు పోలీసులంటే భయం ఉండాలి. అన్యాయంగా ఇతరుల జోలికి వెళ్లే వారికి పోలీస్ స్టేషన్లు గుర్తుకొస్తే వెన్నులో వణుకు పుట్టాలి. అప్పుడే న్యాయం మనందరికీ దక్కుతుంది. జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.